బాబు నువ్వు బావని నేను ఇద్దరము కటవని మంగడా ఏ తాత ఏటో జోరుగా పోతున్నారు మా చెల్లె కొడుకున్న కూర అంటారు పోతావారా మా చెల్లె మళ్ళీ తిడతాది మేము ఇద్దరం కనబడుతున్నాం నన్ను ఇంటికి పోయింది కొట్టనే కొడతాటుంది ఏం తింటా నేను చెప్తానే చెప్తావా చెప్తావా బుజ్జి మా మాట వింటది సరే ఎప్పుడు వచ్చినావే అమ్మోన్న వచ్చిన ఊళ్ళోకి పోయి ఊరుకో పిచ్చి వచ్చిన అది జర మంచిగానే ఉన్నది అరే మరి ఏ మనవాడా తాత ఊళ్ళో చాలా మంది అనుకుంటారు నువ్వు బొమ్మలు బాగా గీస్తావాడగా బాగా గీసినా ఎంత మంచిగా చేసినా గానీ అమ్మ ఊరికి నన్ను తరిమిసి అమ్మడి పాడుగాను ఏంద్రా తరిమేది అది ముచ్చటాల్లో చెప్పేదిలే కాదు కానీ నేను పాడ రూపంలో చెప్తా తాత చెప్పు నేను పాడ రూపంలో చెప్తా తాత చెప్పు బొమ్మను గీస్తే కుక్కయ్యింది దగ్గరికి వెళితే బొమ్మంది సర్లే పాపం అని బిస్కెట్ వేస్తే నన్ను తరిమి వచ్చింది అది ఉరివి చూసింది బొమ్మను గీస్తే కుక్క అయ్యింది దగ్గరికి వెళ్తే బొమ్మంది అయ్యో పాపం అని బిస్కెట్ వేస్తే అది తరిమి గరిచింది నన్ను ఉరిమి చూసింది గట్టయిన తాత బాగుంది నువ్వు గీసినట్టు నువ్వు అది అయినట్టు బాగుంది ఏం చేయమంటావే ఇంకేమన్నా గీసినవా అది గీతనే పోయి ఇంత పెద్ద కాటు పడ్డదే ఏం వేనయ్య తాత మా మనవరాలు వంటలు బాగా చేస్తుందాడగా మీ మనవరాలుకున్న వారైతే ఏం వంటలా ఈ వంటలా ఆమె చేసిన వంటలతోనే ఇంత నున్నగైనవు లావైనవు బకాయిదాలో పడుతున్నా ఇంకా నూనెగేడ కావడిది నీకు మంచి సోగ్గా ఒప్పుతున్నా బాగా కనబడుతున్నావు దాన్ని ఎందుకు చేసుకున్నారా నేను తలకాయం పోసుకుంటుంటే వంటలు బాగా చేస్తాయట జరా చెప్పు ఇక నువ్వు అంటే వంటల మీద పడుతున్నావు ఆ పూరికి వంటలు కూడా రావు ఏం రావు ఇక నేను పాట గురించి చెప్తా ఈయన పాట రూపంలో చెప్తా ఏది మంచిగా ఎట్లా చేసేది కూడా చెప్తా నిన్ను చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావు అని నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ మనసులు తినరు అని గతిలేక చేసుకున్నాలే గయ్యాలి పెండ్లమా నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇంకెవ్వరు తినరు అని తాత గత పరిస్థితి అయితే నలుగురు అనుకుంటారు మంచిగా వంటలు చేస్తాను నువ్వు ఈ విధంగా అంటున్నావు ఏంది ఈ అమ్మ పాడు కదా ఇట చేసేది నేనే అది కాదు ఏం పిల్లగా ఓహో మీ బల్లో పాటలు బాగా నువ్వు పాటల్లో ఫస్ట్ వచ్చేదాటగా బాగా పాడతావాడగా అప్పుడు వాడిన తాత అప్పుడు వాడితే నాకు చిన్న గిలాస్ ఇచ్చారు బహుమతులు చిన్నది ఏ పాట పాడేది నువ్వు అప్పుడు ఆనే నేను మారినా పాడు వింటావా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా గూట్లో పెట్టావా గుట్టుకు మింగావా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా నీకు బహుమతులు చాలా వచ్చినాలే ఒకటే గిలాస్ వచ్చింది బాగుంది
ఎట్లా ఉంది అనుకుంటారు వాళ్ళ గిలాస్ ఇట్లా స్టీల్ది చెక్క స్టీల్ది మంచిగా ఇచ్చిరాలే ఏ సార్గు బయట స్టేజ్ మీద పిలిపించి అందరితో ఇప్పించి ఇట్లా ఇచ్చిర్రు పెద్ద సార్లతో ఇచ్చిర్రు నాకు గింతే ఉన్నాయి పాటలు మనగానివే నువ్వు బా చూస్తే ఇట్లున్నావు కానీ మరి ఏనయ్యా ఓయ్ తాత నువ్వు షాపులో పోయి కొత్త 2 చెప్పులు కొన్నవాటగా ఇగోయ్యే కాదు ఏం కంపెనీ అయ్యా సోలాపూర్ కంపెనీ పెళ్లి పోతి చెప్పులు వేసుకొని పోయినా సోలాపూర్ చెప్పులు వేసుకొని పోయినావు మరి అందరు చూడొద్దానే మళ్ళీ నువ్వు వేసుకున్నట్టు అందరికి తెలవాలి సోలాపూర్ ఆడికి పోయి తీసుకొని వచ్చి నేను ఆడికి తీసుకొని వచ్చి నేను పెయింటికి పోయినా పెయింటికి పోయి మరి మండపం ఎక్కేటప్పుడు చెప్పులు ఆడ పెట్టొద్దు కదా పెట్టొద్దు పైకి ఎక్కొద్దు కదా చెప్పులు లేకుండా అని నేనేం చేసిన చెప్పులు స్టేజ్ కింద ఆడ ఇడిచి దానికి ఇట్లా నూకిన దాచిపెట్టి పోయినా పెళ్లికి పోయినా పైకి పెళ్లికి పోయి పెళ్లి పిల్లగాల కాడికి మంచిగా బట్టలు వేసుకొని పోయినా పోయి ఆడ నిలబడి ఫోటో దిగినాక వచ్చి చూస్తే చెప్పులు లేవు అవి సోలాపూర్ చెప్పులు ఓ అమ్మాయి కానీ ఓ అమ్మ పోయినాయి పోతే మా చెల్లెదంతది మరి కొనిచ్చిందా మరి కొనిచ్చింది మా చెల్లెనా మా చెల్లెదంతది ఇక అని చెప్పేసి ఏం చేసినా ఇక నీ మనసు మొత్తం సోలాపూర్ చెప్పుల మీదనే ఉన్నాయి ఆయనే ఉంది అయితే ఇక నేను అప్పుడు ఉచ్చుట్టిన ఏమనుకున్నా నా సోలాపూర్ చెప్పులు 2 పోయాయి సోలాపూర్ చెప్పులు 2 పోయాయి సోలాపూర్ చెప్పులు 2 పోయాయి నా సోలాపూర్ చెప్పులు 2 పోయాయి అవి కొత్తగా మెత్తగా కాలికి అంటుకుపోయేవి అవి కాళ్ళకు కొత్తగా మెత్తగా కాళ్ళకు అంటుకుపోయేవి నా సోలాపూర్ చెప్పులు 2 పోయాయి సోలాపూర్ చెప్పులు 2 పోయాయి సోలాపూర్ చెప్పులు 2 పోయాయి అని అనగానే ఆ పక్కనున్నోళ్ళు ఏ అమ్మ చెప్పుల కోసమే నువ్వు ఇంత బాధపడుతున్నావు ఏంద్రా అదేనని చెప్పేసి అయితే నువ్వు అంటివి చెప్పులు కాదమ్మా సోలాపూర్ చెప్పులు చెప్పులు నేను అట్టనే అనుకోని నేను వస్తే ఇక మా చెల్లె తెలియదు కదా అందుకనే గట్టానికి 2 చెప్పులు బయట డూప్లికేట్ చేయించుకొని వచ్చిన ఏదో ఒకటని ఇంక మరి మా చెల్లె గుర్తుపట్టవద్దు కదా ఇక మా చెల్లె గుర్తుపడితే ఇక నాకు పొరక దెబ్బలే ఉంటాయి నువ్వు ఈ కలర్ ఆ కలర్ కాదా అని చెల్లెకెరికేనా తెలియద్దా ఇదే సోలాపూర్ అనుకుంటుంది చెల్లె అంటే గుర్తొచ్చింది మా చెల్లె కోడిగుడ్లు తెమ్మని పైసలు ఇచ్చి కోడిగుడ్లు తెమ్మని చెప్తే నీ కాడికి వచ్చి పాటలు పాడతాను ఏంది మరి తిడుతుంది చిచ్చుడైంది ఇప్పుడు చూసింది అనుకో నా పొరికే ఉంటది నేనే ఉంటా నా చెల్లె నన్ను సొక్క చిట్టు తిడుతుంది వాము కోడిగుడ్లు దేరా ఇంటికాడ ఉల్లిగడ్డలు పొయ్యి మీద వేసిన అంటే ఏం చేస్తున్నారా చెట్టు కింద కూర్చొని ఈపు చింతపండు చేస్తా బిడ్డ నువ్వు నాడు బయటకు నాడు తినమంటే కంకడి తింటావు నువ్వు మనిషివేనారా పని చేసే బుద్ధి అయితే లేదురా నీకు ఎట్లా తిన బుద్ధి అవుతుందిరా తిండి నీ కొళ్ళుకి ఎట్లా పడుతుందిరా చీపు రాడ సరిపోతుందిరా కూర్చో మడత పెట్టి కొట్టంతే కూర్చు మడత పెట్టి కొట్టాలి కూర్చోండి తాత బాబు అమ్మా ఇక ముసలోడు పిలిచి పాడమని చెప్పి పాటలు వేయలేదని చెప్పి అన్ని మాట్లాడిచ్చిండు అమ్మ వీడి మా చెల్లి వచ్చినాక కుర్చీ మడత పెట్టాను ఏ కూర్చోయేమో అమ్మ నా చెల్లెని ఇంటి పోతే ఇంకెంత నన్ను అంతదో ఇక